హాయ్ ఫ్రెండ్స్, అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. అందరూ ఇంటి ముందు అయితే భోగి మంట అయితే వేసుకునే ఉంటారు కదా. ప్రతి ఒక్కళ్ళు వేసుకుంటారండి. ఎందుకంటే చిన్న మంట అయినా వేసుకుంటారనమాట. ఎందుకంటే ఆ భోగి మంటలు మనం చూసి మనకు వచ్చే అన్ని బాధలు ఆ భోగి మంటలతోనే పోవాలి అని చెప్పేసి, అన్ని మంచి రోజులు రావాలి, అన్నీ ఆ మంటలోనే వెళ్ళిపోవాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఇంటి ముందు అయితే ఖచ్చితంగా భోగి మంట అయితే వేసుకుంటారు కదా. అట్లాగే అపార్ట్మెంట్ ముందు కూడా ఒక భోగి కుండ ముగ్గేసి అన్నీ పాలు పొంగిచ్చేటట్లుగా అందరూ బాగుండాలని చెప్పేసి అందరి తరపున ఒక కుండ అయితే వేసి, అట్లాగే ఇంట్లో కూడా వేసుకుని దీపాలు అయితే పెట్టుకుని, మనం ఏ పండగ వచ్చినా కూడా ఒక ఆడపిల్ల ఎట్లా కలకల్లాడిద్దండి. తల్లో పూలు బొట్టు, అలాగే కాళ్ళకు పసుపు, చేతికి గాజులు, ఇవే కదా ఆడపిల్లకి మించిన సౌభాగ్యం ఇంకేమన్నా ఉంటుందా? అసలు ఏ పండగ వచ్చినా పాలైతే కంపల్సరీ పొంగిస్తామన్నమాట. అది భోగి రోజు కనుక మనం పాలు పొంగితే మన ఇంట్లో కూడా అంతా శుభం జరిగిద్దని మన పెద్దలు మనకి ఎప్పుడో చెప్పారు కదా. అందుకే నేను ఇంట్లో పాలు పొంగిచ్చి ఈరోజు భోగి అని చెప్పేసి ఇంట్లో పొంగల్ చేసి ఆ దేవుడికి నైవేద్యంగా అయితే పొంగల్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట. అలాగే ఫస్ట్ అయితే తులసికోట దగ్గర అయితే దీపం పెట్టుకున్నాను. ఇప్పుడిప్పుడే తెల్లవారుతుందనమాట. మంచు అనేది పొద్దున్నే లేదు, తెల్లారిపోయినాక అంతా మంచు అయితే బాగా పట్టిందనమాట. అందుకే చక్కగా మా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకుని ఆ అమ్మకు కూడా పెట్టాల్సినవన్నీ పెట్టేసి పూలతో అలంకరణ చేసుకుని చక్కగా హారతి ఇచ్చేసి పూజ అంతా అయితే కంప్లీట్ చేసుకున్నా. అట్లాగే ఇంట్లో కూడా పూజ అంతా కంప్లీట్ చేసుకుని అందరికీ అష్టోత్తరాలతో పూజ అయితే చేసుకుని హారతి ఇచ్చేసాను అనమాట. ఒక్కసారి అష్టోత్తరం చేసినాక ఆ శివయ్య, వెంకటేశ్వర స్వామి, దుర్గాదేవి, లక్ష్మీదేవి ఎలా ఉన్నారో చూపించేసేనా. అదిగోండి శివయ్య, దుర్గాదేవి, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, ఈ నలుగురికి మాత్రం నేను కంపల్సరీ పూజ అయితే చేస్తా. అట్లాగే పొంగలి నైవేద్యంగా పెట్టుకుని హారతి ఇచ్చి దూపమేసా. ఇంతలోకి బయటకు వచ్చేదానికి సూర్యుడు ఏందో నాకు వింతగా కనిపించాడు. ఏందో చంద్రుడిలాగా కనిపించాడు, సూర్యుడిలాగా కనిపించలేదనమాట. ఇదే కావాలి మకర రాశిలో చేరటం అంటే అని అనుకుంటున్నాను.